ప్లీజ్ నన్ను నా ప్రేమను యాక్సెప్ట్ చేయి. ఏరా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీకు నేను కావాలా? ఆ మాట చెప్పకు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోరా, నాకేంటి. హలో హలో ఛా! అయితే నేను చనిపోయి నా ప్రేమను నిరూపిస్తా. నేను చనిపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? నో, అవ్వదు. నేను చనిపోతే నా గురించి అందరూ ఏమనుకుంటారు? ఒక అమ్మాయి ప్రేమ కోసం చనిపోయిన పిరికివాడని అనుకుంటారు. నా అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి? వాళ్ళను ఎవరు చూసుకుంటారు? నా చెల్లి ఏమవ్వాలి? మా అమ్మకు మందులు ఎవరు తెచ్చిస్తారు? మా నాన్నకు అసలు ఎవరు సాయపడతారు? నేను లేకుండా నా కుటుంబం ఎలా నడుస్తుంది? అయినా నేను ఒకరోజు ఇంటికి వెళ్ళకుంటేనే మా అమ్మ నన్ను అంతగా కంగారు పడతారే. ఇక నేను ఎప్పటికీ లేనని వాళ్ళకి తెలిస్తే అసలు వాళ్ళు ఏమైపోతారు? నేను ఇప్పటి వరకు నా గురించి, నా ప్రేమ గురించి, నా ఆనందం గురించి మాత్రమే ఆలోచించా. నా అమ్మ నాన్నలకు, నా చెల్లికి నేను ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. నా గురించి మాత్రమే, కేవలం నా గురించి మాత్రమే ఆలోచించిన స్వార్థపరుణ్ణి నేను. అందుకే నేను ఇప్పటితో చచ్చిపోయా. ఇక నా కుటుంబం గురించి, నా ఆశయాల గురించి, నా భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తా. కేవలం ఒక అమ్మాయి కోసం నేను నా జీవితాన్ని అర్ధాంతరంగా చాలించలేను. ఇక ఈరోజు నుండి నేను పూర్తిగా మారిపోయా. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక క్షణం ఆలోచించండి. ఈ జీవితం మీ ఒక్కరిదే కాదు. ఈ జీవితం మీ అమ్మ నాన్నలది, అక్క చెల్లెలది, మీ ఆశయాలది, మీ భవిష్యత్తుది. కేవలం ఒక అమ్మాయి ప్రేమ లేకపోతే ఇంకా 700 కోట్ల మంది ప్రేమ మీకుంది. అన్నిటికంటే గొప్పదైన మీ అమ్మా నాన్నల ప్రేమ మీకుంది. ఈ జీవితం చాలా విలువైనది. దీన్ని కేవలం ఓ ముక్కు మొహం తెలియని అమ్మాయి ప్రేమ కోసం చేజార్చుకోకండి. మీ విలువ తెలుసుకోలేని వారి కోసం మీ విలువలను చేజార్చుకోవడం భావ్యమా? ఎవరికి తెలుసు, మీ జీవితాన్ని ఇంతకన్నా అందంగా తీర్చిదిద్దేవారు మీకోసం వేచి ఉన్నారేమో. హలో మామ, నా కోసం ఏదో జాబ్ ఉందన్నావుగా, అది ఓకే చేసి నేను రేపటి నుంచి జాయిన్ అయిపోతాను.